గొట్టిపాటి రవికుమార్ ఒకప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందులో గెలిచి తెలుగుదేశం పార్టీలోకి వచ్చినటువంటి వ్యక్తి. ఆ తర్వాత 23 ఎమ్మెల్యేల్లో 22 మంది ఓడిపోయినా ఒక్కడే గెలిచాడు. అంటే అంత పబ్లిక్ ఆయన నమ్ముతారు. ఆ తర్వాత కూడా వరుసగా గెలుచుకుంటూనే వస్తున్నారు. ఈ ట్రిప్ కూడా గెలుచున్నారు. ఏకంగా మంత్రి అయ్యారు. ఒక చక్కటి అవకాశం, అది కూడా విద్యుత్ శాఖ మంత్రి. ఇప్పుడు కరెంటు కోతలు ఎందుకు వస్తున్నాయి ఒక్కొక్క చోట రోజుకి? ఉన్నట్టుండి ఒక 5 నిమిషాలు పోద్దు, ఉన్నట్టుండి ఒక 10 నిమిషాలు పోతుంది. ఒక నిమిషం పోవడం అంటే ఒక్కోసారి లైన్ చేంజెస్ అంటారు. కానీ ఒకరోజు శనివారం లాంటి చోట్లయితే 2-3 గంటలు పోతుంది. ఎందుకు ఏంటి? ఇది ఒకసారి ఆయన సమీక్షించి ప్రజలకి వివరణిస్తే బాగుంటుంది. ప్రతి చోట అన్ని జిల్లాల నుంచి ఒక డేటా తెప్పించుకోండి. ఎన్నిసార్లు కోతకి గురైంది ఒక రోజుకి, దీన్ని పబ్లిక్తో క్రాస్ చెక్ చేయండి. ఇదిగో మా అధికారులు ఇట్లా చెప్పారు, ఇది నిజమేనా అని చెప్పేసి పబ్లిక్ చెప్తారు. సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే, లేదా రేట్లకు సంబంధించి, ఛార్జీలకు సంబంధించి, సరే జగన్ని తిట్టండి, జగన్ అవసరమైతే చంపి పడేసేయండి, మీ చేతుల్లో ఏమైనా ఉంది. కానీ ఎప్పుడైతే టిక్కెట్ల ఈ ఛార్జీలకు సంబంధించి, ఇదిగో ఈ బిల్ ఎంత తేడా వస్తుంది, ఈ బిల్ ఎంత తేడా వచ్చింది, స్మార్ట్ మీటర్లు వచ్చాక ఇట్లాంటి సాక్షుల వార్తలు వస్తున్నాయి. అదేంటో చెక్ చేసి నిజమేంటో, ఎందుకంటే ఈనాడు జ్యోతి ఎట్లాగూ రాయు, వీటిలో రాస్తారు కాబట్టి రాసిన వాటికి సమాధానం చెప్తే, అది సాక్షి తప్పు చేసిందంటే సాక్షి తప్పు చేసింది ఇదిగో అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇదిగో అసలు వాస్తవం ఇది అన్నటువంటి ఎక్స్ప్లెయిన్ చేయండి. లేదు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ పైన 700 రూపాయల దాకా బిల్లు ఉంటుంది, కింద వచ్చేటప్పటికి 1200 రూపాయలు ఉంటుంది. ఈ రెండు ఏదో FRCA 2014 అంటారు, లేకపోతే 2024 అంటారు, 22 అంటారు, ఇట్లా ఏదో రాస్తారు. అదేంటో జనానికి తెలియదు. అదేంటో ఎక్స్ప్లెయిన్ చేసి అవి భవిష్యత్తులో కూడా ఉంటాయా ఏంటనేది ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత విద్యుత్ శాఖ మంత్రిగా ఉంది, అవసరం.